వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీవీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం పాలకూర ఆలుగడ్డ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది మనకి అన్నం చపాతీ దేనిలోకైనా సరే చాలా మంచిగా ఉంటుంది. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాము. ముందుగా మనం ఎందులో అయితే కర్రీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులోకి ఆనియన్ అలానే పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాం. పచ్చిమిర్చి అనేవి నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను, ఎందుకంటే రెడ్ చిల్లీ పౌడర్ని నేను యూజ్ చేయట్లేదు. ఈ ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం వేగేంత వరకు మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. పసుపుని యాడ్ చేయడం వల్ల ఆనియన్ అనేది తొందరగా మనకి ఫ్రై అవుతుంది. ఇలా ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ వదిలిపెట్టి ఒకసారి మరలా కలుపుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మనం కలుపుకుంటూ వీటిల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 3 ఆలుగడ్డని చిన్నగా కట్ చేసుకున్నాను. వీటిల్ని ఒక 5 మినిట్స్ మంచిగా ఆయిల్లోని ఫ్రై అవనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకోకపోతే ఆలుగడ్డ అనేది గిన్నెకి అతుక్కుంటుంది. ఇందులోకి శుభ్రంగా కడుక్కున్న పాలకూరని యాడ్ చేసుకుంటున్నాను. ఈ పాలకూర వేయడం వల్ల ఈ పాలకూరలో ఉన్న వాటర్ తోటే ఆలుగడ్డ అనేది ఉడికిపోతుంది. ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకుంటున్నాను. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరలా ఒక 2-3 మినిట్స్ ఇలానే మగ్గనివ్వాలి. ఇది ఇలా మంచిగా మగ్గిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అలానే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఈ వాటర్ మొత్తం అంతా కూడా దగ్గరికి అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ అలానే ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు మనం ఒక 2 మినిట్స్ వదిలేసి మనం సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలు పాలకూర కర్రీ అనేది రెడీ అయిపోయింది.